నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. అయితే ప్రతి ఒక్కరికి కూడా నిద్ర అనేది చాలా అవసరం అని మనం భావిస్తూ ఉంటాం. నిజంగా నిద్ర ఎంత అవసరం? అయితే ధ్యానం చేయటం వల్ల, సాధన చేయటం వల్ల అసలు నిద్రే లేకుండా కొన్ని సంవత్సరాలు కూడా ఉండొచ్చు. అవసరం లేదు నిద్ర అనేది అని చెప్పి ఈ మధ్య కాలంలో కొంతమంది ద్వారా మనం వింటున్నాం. నిజంగా అలా నిద్రపోకుండా ఉండి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. వారెవరో కాదండి, గుడాకేశ గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ అచ్యుత గారు. ఇప్పుడు వారు నాతో పాటు ఉన్నారు. వారు నిద్రించక సుమారు 20 సంవత్సరాలు అవుతుందని చెప్పి నేను విన్నాను. అసలు ఎలా సాధ్యపడింది? నిజంగా ఆరోగ్యంగా ఉన్నారా? ఇదంతా అందరికీ సాధ్యపడుతుందా? ఇలాంటి మంచి మంచి విషయాలు వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సాధారణంగా రోజు నిద్రించాల్సిన సమయంలోంచి కొంత సమయం తగ్గితేనే చాలా ఇబ్బంది పడుతుంటాం. ఆరోగ్య సమస్యలు వస్తుంటాయని చెప్పి వింటుంటాం. హ్మ్. అయితే కొన్ని సంవత్సరాలుగా మీరసలు నిద్రించలేదు అని చెప్పి నేనొక ఇంటర్వ్యూలో విన్నా. ఎలా సాధ్యపడుతుంది అసలు? అంటే నిద్రను జయించడం అనేది సాధ్యమే అంటారా? యెస్ అండి. ఇది మన శాస్త్రాల్లోనూ, అలానే మన పురాణాల్లోనూ ఎందరో యోగులు, మహాయోగులందరూ సాధించిన విద్యనే. హ్మ్. సో లేటెస్ట్‌గా మరి మహాతార్ బాబాజీ గారి శిష్యుడు లాహిరి మహాశయుల వారు ఆయన హ్మ్. గూడా ఇది మొదట వారం రోజులు తనకి కొంచెం కష్టమైన తర్వాత హ్మ్. వారం రోజుల నుంచి తను మేనేజ్ చేయగలిగాడనమాట. ఓకే. అయితే ఇదేంటంటే ఇది సిస్టమాటిక్‌గా ఒక సైంటిఫిక్‌గా అంటే పోకపోవడం అంటే ఏంటంటే నడుము వాల్చి నిద్రపోకపోవడము. హ్మ్. హ్మ్. నడుము వాల్చి నిద్రపోకుండా అంటే రాత్రల్లా మనము ధ్యానంలో కూర్చోవడం అనమాట. కూర్చొని ధ్యానం చేయడం. ఓకే. అయితే ఇందులోపల ఏంటే 3 లెవెల్స్ ఉంటాయి. ధ్యానం అంటే ఫస్ట్ బాడీ రిలాక్స్ అవుతూ ఉంటుందన్నమాట. శరీరం నిద్రపోతుంటుంది. హ్మ్. తర్వాత మనసుని కూడా శాంతమవుతూ మనసును శూన్యం చేయడం. శరీరం కదలకుండా ఉంటే ఆటోమేటిక్‌గా మనకు శరీరానికి కావాల్సిన శాంతి యొక్క శక్తి, ఆ రిలాక్సేషన్ యొక్క ఆ వస్తుంది. విశ్రాంతి స్థితి అంతా వచ్చేస్తుంది. కదలకుండా కూర్చోవడం అనే దాని ద్వారా ఇక్కడ ఎక్కువ శక్తి తీసుకుంటాం. ఎక్కువ రిలాక్స్ అవుతాం. హ్మ్. ప్లస్ రెండోది ఏంటే మనసుకు ఆలోచనలు వస్తుంటే వాటికి ఒక టెక్నిక్ ధ్యానం యొక్క పద్ధతి ఇవ్వడం వల్ల మనసును శాంతంగా పెట్టడం. హ్మ్. దానివల్ల చాలా శక్తి వచ్చేస్తుందన్నమాట మనకు. హ్మ్. విశ్రాంతి శక్తి ప్లస్ ఎనర్జీ మనకు రోజువారీ చేసుకోవాల్సిన పనులకు కావాల్సిన శక్తి అంతా వచ్చేస్తుంది. హ్మ్. అలా ధ్యానంలో మొదటి పార్ట్ ఇదనమాట రిలాక్సేషన్. తర్వాత కొంచెం అవేర్‌నెస్ వస్తుంది మనకు. ఒక్కోసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు తలకాయ కొంచెం రిలాక్స్ హ్మ్. అవ్వడము ఉంటుంది స్టార్టింగ్‌లో కొంతసేపు. హ్మ్. తర్వాత ఆటోమేటిక్‌గా తలను బ్యాక్ కూడా ఆనుకోకుండా కూర్చోవడం స్టార్ట్ అవుతుందన్నమాట. హ్మ్. ఓకే. అలా అంటే కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఇంకా వెనకాలకు ఆనుకొని కూర్చొని రిలాక్స్‌గా ధ్యానం చేసే అవసరం ఉండదన్నమాట. అవసరం ఉండదు. ధ్యానంలో చక్కగా ఇలా స్ట్రెయిట్‌గా కూర్చొని కూడా అది కొన్ని సంవత్సరాల తర్వాత అది వచ్చింది నాకు కూడా. హ్మ్. స్టార్టింగ్‌లో అలా కుర్చీలో కూర్చొని నిద్రపోయేవాడిని. అంటే ఎంత కాలానికొచ్చింది మీకలా? నాకలా రావడానికి ఒక 6 ఇయర్స్ పట్టిందండి. ఇయర్స్. 6 6 ఇయర్స్ ఇయర్స్. తర్వాత నేను ఇంకా కంప్లీట్‌గా నైటల్లా కింద కూర్చొని బాస్ పెట్టేసుకొని కూర్చొని కంప్లీట్‌గా రిలాక్స్‌గా కూర్చొని తల కూడా స్ట్రెయిట్‌గా పెట్టుకొని కూర్చొని హ్మ్. తల కూడా స్ట్రెయిట్‌గా అంటే ఫస్ట్‌లో అంటే ఇలా కొంచెం రిలాక్స్‌గా అలా ఉండేది. హ్మ్. తర్వాత కంప్లీట్ తల కూడా స్ట్రెయిట్‌గా పెట్టుకొని కంప్లీట్ రిలాక్సేషన్ మళ్ళీ. హ్మ్. కంప్లీట్ బాడీ ఎంత రిలాక్స్ అవుతుందంటే మామూలు వాళ్ళు నిద్రపోతే ఎంత రిలాక్స్ అవుతామో అంతకన్నా ఎక్కువ రిలాక్స్ అవుతాం అన్నమాట. హుహుహు. ఎందుకంటే స్లీప్ డెట్ అని ఉంటుందన్నమాట. స్లీప్ ఓకే. డెట్ అంటే అప్పు తీసుకోవడం. ఏదన్నా ఒక రోజు 1 అవర్ నిద్రపోకపోయినా అదంతా కూడా ఎఫెక్ట్ పడుతుంది మన ఆరోగ్యం పైన, అవును. మనసు పైన, ఫోకస్ పైన, మనం చేసే పనుల పైన ఫోకస్ అన్నిట్లో ఎఫెక్ట్ పడుతుంది. అవును. అలానే మనకేంటే స్లీప్ డెట్ ఎలా అయితే ఉందో హ్మ్. మనకు స్లీప్ అబండెన్స్ అని కూడా ఉంటుందన్నమాట. ఓకే. మనం ఒక రోజు మామూలుగా అదేంటంటే ఒక రోజు ఎక్కువ నిద్రపోయామనుకోండి అంటే క్వాలిటీ నిద్ర. హ్మ్. మామూలు నిద్ర కాదు. అవును. మామూలు వారికి క్వాలిటీ నిద్ర పెంచుకోవడానికి ప్రపంచంలో ఇప్పటి వరకు హ్మ్. ఆ గాఢ నిద్రను పెంచడానికి ఏ టెక్నిక్ ఎవరు సైంటిఫిక్ ఇది ఉంది ఖచ్చితంగా చెప్పలేకపోయారు. ఆ! ప్రూవ్ చేయలేకపోయారు. ఓకే. అది అది ఎవరికి కూడా ఇలా చేయొచ్చని ఇవ్వలేకపోయారు. కానీ హ్మ్. మనము ఈ టెక్నిక్ ద్వారా నేను చేయడం ద్వారా హ్మ్. ఈ ధ్యానం చేయడం వల్ల రాత్రుల్లో ధ్యానము చేస్తూ ఎలా చేయాలంటే ఫస్ట్ శరీరాన్ని హ్మ్. నిద్రపోపిచ్చేసి అంటే శరీరం కదలకుండా ఉంటే అంటే నిద్రకు కావాల్సిన శక్తి అంతా వచ్చేస్తుందన్నమాట. హ్మ్. ఈ పతంజలి గారి యోగ సూత్రాల్లో ఏం చెప్పారంటే ఆసనం లోపల స్థిర సుఖాసనం అని చెప్పారు. ఆహా! స్థిరము అంటే అస్సలు కదలకుండా ఎంత కూడా కదలకుండా మనం 3 గంటలు ఉంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. 3 హ్మ్. గంటలు ఉంటే అక్కడి నుంచి శక్తి బాగా పెరుగుతుందని చెప్పారన్నమాట. 3 హుహు. గంటలు, 6 గంటలు. అలా రాత్రంతా మనము 6 గంటల నుంచి 8 గంటల టైం ఉంది కాబట్టి అవును. దాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ మనం ఈ టెక్నిక్‌ని ప్రాక్టీస్ చేయడం అనేది స్టార్ట్ అయింది. అలా. ఇప్పుడు సాధన మీరు స్టార్ట్ చేసిన తర్వాత అది మీకు ఒక ఏకాగ్రత వచ్చి ఓకే. ఒక ప్రాసెస్‌లోకొచ్చిన తర్వాతే పర్లేదు. అవును. ఒక గంట సేపు కదలకుండా ఇక్కడ కూర్చున్నాము అనంటేనే కాళ్ళు కదుపుతాం, చేతులు కదుపుతాము. ఒక రకమైన పెయిన్ స్టార్ట్ అవుతుంది. అవును. ఖచ్చితంగా లేవాలనో, పడుకోవాలనో అనిపిస్తుంది. కరెక్ట్. స్టార్టింగ్‌లో మీకు అలాంటి ఇబ్బందులు వచ్చాయా? ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి మీ సాధనలో భాగంగా మీరు ఏం ఏం ఎంచుకున్నారు? అసలు ఈ సాధనని ఎందుకు మీరు ఎంచుకున్నారు?
యా ఏమైందంటే అసలు ఈ సాధనలోకి రావడానికి మోటివేషన్ చెప్తాను. మొదట్లో మామూలుగా ధ్యానం అంటే కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి మనకు. మన ఫోకస్ లెవెల్స్ కానీ ఏకాగ్రత కానీ స్టూడెంట్ లైఫ్కి యూస్ఫుల్ ఉంటుంది. అలానే కోపాలు పైన కొంచెం బెటర్ మేనేజ్ గ్రిప్ ఉంటుంది అని కొంచెం ధ్యానం వల్ల మనకి సరదాగా కొంచెం బెనిఫిట్స్ తెలుసు, వినున్నాం మనం. అయితే ఆ బెనిఫిట్స్ అన్ని కూడా పొందాలని నేను ఎంతో కొంత ధ్యానం చేద్దామని అనిపించింది అనమాట. అది కూడా ఏంటంటే నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్ కన్నా కూడా అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు నాకు చాలా మంచి అనుభవాలు వస్తున్నాయేమో, వాళ్ళకి అనుభవాలు వచ్చి వీళ్ళకి అనుభవాలు వచ్చి వాళ్ళకి థర్డ్ ఏ ఓపెన్ అయింది అని నేను ఒక పుస్తకంలో ధ్యాన ప్రదేశం ఒక పుస్తకంలో చదివాను అనమాట. ఒక ఆమె తను జస్ట్ డిగ్రీ చదువుతుంది, తనకు మూడో కన్ను ఓపెన్ అయ్యి దివ్య చక్షు అనుభవాలు వస్తున్నాయని తను అందులో రాసింది అనమాట. ఇదేంటబ్బా శివుడికి కదా ఉండాల్సిన థర్డ్ అయ్యి మరి ఈమెకి ఎలా వచ్చిందబ్బా అని చాలా క్యూరియాసిటీ అనిపించింది నాకు. అనిపించి సరే వెనకాల ఒక ఫోన్ నెంబర్ చూసి మా కాలనీలో ధ్యానం నేర్పించే సెంటర్ ఉందా అనేసి అక్కడ వెళ్ళాను అనమాట. అక్కడ జస్ట్ గేట్ పైన ఇచ్చట ధ్యానం నేర్పబడిన చాక్పీస్తో రాసి ఒక మేడం అనమాట. సరే అనేసి వెళ్ళి అక్కడ అడిగితే తను డైలీ నీ ఏజ్ ఎంత అమ్మా అంటే అప్పుడు నాకు 19 years అండి. సో అప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయింది, అంటే కొంచెం నేను ఎర్లీగానే అన్ని ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది అనమాట. సో అయ్యేసరికి తను అడిగింది అనమాట, ఏంటో 19 years అన్నా, అయితే నువ్వు రౌండ్ ఫిగర్ 20 minutes చేయి మెడిటేషన్ చెప్పేసి డైలీ నా దగ్గరకు వచ్చి చేస్తున్నానా అని చెప్పి డైలీ. కాకపోతే ఆ 20 minutes చేయడానికి ముందు ఒక 1.5 hour మోటివేషన్ చక్కటి ఎక్స్పీరియన్స్ అన్ని అంటే చాలా చక్కగా చెప్పేది అనమాట. అంటే చేస్తే ఎలా ఉంటుంది, ఉపయోగం ఏంటో ఎలా ఉంటుంది, వేరే వాళ్ళకి ఏ ఉపయోగాలు వచ్చాయి అన్ని చక్కగా మోటివేట్ చేస్తూ అన్ని చెప్పేది అనమాట. చాలా చక్కగా సార్ ఎంత చక్కగా చెప్తున్నా, అంత ఇంట్రెస్టెడ్ గా చెప్తున్నా అనేసి తనకు కూడా వేరే అంటే అక్కడ బోర్డు పెట్టినా కానీ తనకు కూడా వేరే శిష్యులు ఎవరే లేకుండా నేను ఒక్కనే వెళ్తుండే. తను కూడా మేడం కూడా పెద్దవాడ, ఒక 60 years, తనకు 2 పిల్లలు, నా అంత బాబు పాప అందరు ఉండేవారు. సరే అనేసి ఇంకా నేర్చుకునేవాన్నమాట. నేర్చుకున్న తర్వాత 10వ రోజు వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్ళి 20 minutes చేశాను. 20 minutes చేసిన తర్వాత లేచి వచ్చాను. లేచేటప్పటికి అంటే 20 minutes చేసే ముందుకి వెళ్ళే అప్పుడు నా బాడీ కానీ మైండ్ కానీ నా లోపల ఉన్న ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ హ్యాపీనెస్ లెవెల్స్ కానీ 20 minutes తర్వాత లేచిన తర్వాత ఏదో డిఫరెన్స్ ఉన్నట్టుంది కదా, ఏదో కొంచెం హ్యాపీనెస్ పెరిగిందా అని ఒక అనుమానం వచ్చింది అన్నమాట. అంటే మొదట్లోనే 10th day కొంచెం అనుమానం వచ్చింది అంతే. ఏదో తేలిగ్గా అనిపిస్తున్నట్టు, ఏదో హ్యాపీనెస్ పెరిగిందా అని అనిపించింది, అదొక అనుమానం. అయితే ఏంటంటే నాకు నా లైఫ్ లోపల హ్యాపీగా ఉండాలి అని ఎప్పుడైతే అందరూ అయితే అనుకుంటారో అయితే దలై లామా కొటేషన్ నాకు నచ్చింది అనమాట. అంటే మనుషులందరి యొక్క కామన్ గోల్ ఏంటి, పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అంటే హ్యాపీనెస్ అని చెప్పారు. అంటే ఓకే, హ్యాపీనెస్ గురించి మనం దానిపైన ఫోకస్ చేయాలి అని అనుకున్నాను. అనుకున్న తర్వాత ఇప్పుడు ఈ అనుమానం వచ్చింది, అప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా చేద్దామని రెగ్యులర్గా చేసాం దాదాపుగా. ఓకే, అంటే అక్కడికి వెళ్ళినప్పుడే చేయడమా, మీరు ఇంట్లో కూడా చేస్తుండే వాళ్ళ? తర్వాత సమయం పెంచారా 20 నిమిషాలు కాకుండా? తర్వాత ఫస్ట్ 2 years 1/2 hour to 1 hour చేసేవాడిని. వేరు మెడిటేషన్ సెంటర్స్ కి వెళ్తూ అక్కడ చేసేవాడిని అనమాట. తర్వాత 2 years ఎప్పుడైందో సెకండ్ ఇయర్ లో ఎగ్జాక్ట్లీ 2 years అయిపోయిన టైంకి ఒకరోజు డాబా పైన ధ్యానం చేస్తున్నప్పుడు ఆ టైంలో చాలా ఆనందం అనిపించింది అప్పుడు ఒక 2 minutes. ఎలాంటి ఆనందం అంటే అది మాటల్లో చెప్పలేము, కానీ నేను ప్రయత్నించాలి కాబట్టి, ఎందుకంటే మనం మాట్లాడుకుంటాం కాబట్టి. ఎలా అనిపించింది అంటే ప్రతి అణువు ఒక ఆటమ్ బాంబ్ లాగా ఆనందంతో ఎక్స్ప్లోడ్ అయిందా, అంత ఆనందం లోపల. తర్వాత ఇంకోటి ఏమనిపించింది అంటే అరే నా జీవితంలో ఇప్పటివరకు ఉన్న ఆనందాలు ఏవైతే ఉన్నాయో, సంతోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అసలు అన్నీ కలిపితే, సో నా జీవితంలోనే కాదు భూమి మీద ఉన్న వాళ్ళందరి జీవితంలో ఉన్న సంతోషాలు అయితే అన్నీ కలిపితే ఒక చాక్లెట్ పేపర్లో వేసేసి హిమాలయాలు ముందు వేస్తే హిమాలయ పర్వతం పెద్దదా, ఈ చాక్లెట్ పేపర్ చిన్నది పెద్దదా, అంత పెద్దటి ఆనందం నాకు వచ్చింది అనిపించింది అనమాట. అరే ఇన్ని రోజుల నుంచి అసలు ఏదైతే సంతోషం అనుకుంటున్నానో, అసలు జీవితం అంటే సంతోషాల్లో కౌంట్ చేసుకుంటూ ఇప్పుడు ఇది బాగుంది, సినిమాకి వెళ్తే సంతోషం ఉంది, ఫ్రెండ్స్ అందరితో జోక్స్ వేస్తుంటే కడుపులో నొప్పి వచ్చేలా నవ్వుతుంటే అబ్బా ఆపరా అంటున్నా, వాళ్ళు ఆపకుండా చెప్తుంటే ఇదేదో బాగుంది, అది నా లైఫ్ లో హైయెస్ట్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ అనుకుంటూ ఉండేవాడిని ఇలా. అలానే అప్పటికి ఒకసారి డీజే మరి వెళ్ళినప్పుడు అప్పుడు ఆఫీస్ లోపల డీజే చేసినప్పుడు నైట్ పూట డీజే పెట్టి డాన్స్ చేసినప్పుడు యాన్యువల్ పార్టీ అప్పుడు అరే ఇలా అందరితో కలిసి నైట్ పూట ఈవినింగ్ పూట డీజే పెద్ద మ్యూజిక్ తో డాన్స్ చేస్తుంటే ఇది చాలా హ్యాపీనెస్, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ హ్యాపీయెస్ట్ సిచ్యువేషన్స్ మై లైఫ్ లో టాప్ 5 లోపల అది కూడా ఉంది అనమాట. ఇలాంటివన్నీ పెట్టుకుంటూ వెళ్తే ఈ ఆనందం ఎంత వచ్చిందంటే ఇంకా ఈ మెడిటేషన్ చేసినప్పుడు ఇవన్నీ అంటే ఎలా అంటే గడ్డిపోచకును ఆకాశానికి కంపేర్ చేయొచ్చా అంటే కంపేర్ చేయొచ్చు, మన కళ్ళు ఉన్నాయి కాబట్టి ఇది ఇంత ఉంది 1%,
కానీ ఇది అది కూడా లేదు, ఇన్ఫినిట్ అనిపించింది ఎప్పుడైతే అలా అనిపించిందో, అంటే కొలత అనేది లేదు ఇంకా దానికి. ఇన్ఫినిట్ ఆనందం లాగా ఎప్పుడైతే అనిపించిందో చాలా, అందుకే ఇంకా మాటల లోపల ఇంతవరకే చెప్పగలం, ఈ 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను అంతే, అది ఇంకా చెప్పలేము ఇంకా. ఇప్పుడు మామూలుగా ఎవరమైనా సంతోషం ఆనందం అనేది ఒక మనిషితో మాట్లాడడం వల్ల, ఒక వస్తువు నచ్చింది కొనుక్కోవడం వల్ల, దేంట్లోనో ఒక దాంట్లో వెతుక్కుంటాం, దాన్ని చూసి మురిసిపోతాం, అది ఆనందం అని భావిస్తాం. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు అంటే ఏదైనా భగవంతుణ్ణి ఊహించుకొని ధ్యానం చేస్తూ ఆనందాన్ని పొందారా? అసలు అంటే ధ్యానం పైన మీకు ఉన్న ఇంట్రెస్ట్ తో, మీకు తెలుసుకోవాలన్న ఆతృతతో మీకు అనుభవం కలిగిందా? ఎలా అంటే ఏం చెప్తారు? యా, అదేంటంటే అది జస్ట్ నేను అప్పటికి నాకు బేసిక్స్ ధ్యానం లోపల 2 years చేస్తున్నా, ఎక్కువ ఏం తెలియదు నాకు. జస్ట్ ఏంటంటే జస్ట్ ఆలోచనలు వస్తే కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెట్టండి, ఆనాపానసతి అని ఒక టెక్నిక్, ధ్యాన పద్ధతి చెప్పాను అంతే. ఆలోచన లేకుండా ఉండండి. ఇప్పుడు ఆలోచనలు ఉన్నప్పుడు మనం మనిషివి, మనం ఆలోచన లేనప్పుడు ఏమవుతుంది, మనం లేము కాబట్టి ఉండేది ఏంటి, భగవంతుడే. అదే ఆ టెక్నాలజీ. బట్ అవన్నీ నాకు అప్పుడు ఆ టెక్నాలజీ, సైన్స్, దాని థియరీ అవన్నీ ఎక్కువ తెలియదు. చెప్పారు ఆ టెక్నిక్, ఏదో శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటే అలా కూర్చుందామని అలా కూర్చునేవాడిని అంతే. అయితే అప్పుడైతే ఆ షేక్ అయిపోయాను మొత్తం, ఇంత నా దిమ్మ తిరిగిపోయిందంటగా. అప్పటి వరకు నా జీవితంలో అంటే అసలు ఎప్పుడు క్లాస్ ఫస్ట్ రాలేదు. ఎప్పుడు చిన్నప్పటి నుంచి క్లాస్ ఫస్ట్ రావాలి అనుకోలేదు. ఫస్ట్ మా అన్నయ్య మా చెల్లి ఇద్దరు క్లాస్ టాపర్స్. వాళ్ళు ఎప్పుడు ఎగ్జామ్స్ అనగానే ముందు నుంచే ప్రిపరేషన్, వాళ్ళ క్లాస్ లో మిగతా వాళ్ళతో కాంపిటీషన్, వాళ్ళ మిగతా క్లాస్మేట్స్ ఎలా ఫస్ట్ అవ్వాలని. మా అన్నయ్యనేమో అడిగేవాడు అనమాట, ఒక 100 మంది ఉంటే క్లాస్ లో, ఈ 100 మంది లోపల నీకు ఫస్ట్ రావాలి అనిపించదరా అని అడిగేవాడు. ఒక్కసారైనా వాళ్ళందరినీ చూసి ఫస్ట్ రావాలి, వాళ్ళ లోపల కనీసం ఏమాత్రం ఒక్క సెకండ్ కూడా అనిపించదా నీకు అన్నాడు. నేను ఎగ్జాక్ట్లీ అదే ఆడు, 100 మంది ఉంటే 100 మందిలో నీకే ఫస్ట్ రావాలి ఎందుకు అనిపిస్తుంది, మనమే ఎందుకు ఫస్ట్ రావాలి అంటే అలా అనమాట. ఎందుకు 100 మంది ఉంటే 100 మంది గొప్ప వాళ్ళు, అందరూ యూనిక్ కదా, మనమే ఎందుకు ఫస్ట్ అవ్వాలనుకో అని అలా ఆర్గ్యూ చేసేవాడిని. ఎప్పుడు ఎక్కడ రావాలనుకోలేదు నేను. కానీ ఎప్పుడైతే ఈ ఆనందాన్ని పొందానో అప్పుడు అంటే క్యాజువల్ గా లైఫ్ అంతా కూడా టేక్ ఇట్ ఈజీ పాలసీ, లైఫ్ నడిచిపోతుంది. ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అయితే ఒక 80% మార్క్స్ వచ్చాను, ప్రిపేర్ కాకుండా 60% 50% వస్తున్నాయి కదా, నడిచిపోతే లైఫ్ అని అలా క్యాజువల్ గా అనుకునేవాడిని అనమాట. లీనియన్స్ ఉండేది చాలా జీవితం అంటే. కానీ ఎప్పుడైతే ఈ ఆనందం, ఇంత ఆనందం వచ్చిందో అప్పుడు అనిపించింది, ఒక లోపల నుంచి ఒక అనుగుణంగా అనిపించింది అనమాట, ఒక కోరిక వచ్చింది. అప్పుడు నాకు చిన్నప్పటి నుంచి పెద్ద కోరికలే లేకుండే, దేవుని దగ్గర ఎక్కడికో కోరిక. కానీ ఒకటి అనిపించింది, బా ఈ ఆనందం ఇంకొకసారి వస్తే చాలు, జన్మ ధన్యం అయిపోద్ది అని ఒక ఫీలింగ్ వచ్చింది. ఈ ఆనందం రావడానికి ఇప్పుడు ఏం చేయాలి అని నేను అప్పటి నుంచి క్లారిటీగా చూస్తే, నాకు ఏంటది ధ్యానం చేసేటప్పుడు వచ్చింది కదా, కాబట్టి ఈ ధ్యానాన్ని మరి ఎక్కువసేపు చేద్దాం అని అనుకుని మరి నాకు తెలిసిన మాస్టర్స్ ని, సీనియర్ మాస్టర్స్ ని అడుగుతుండేవాను. మరి ఇట్లా నేను వచ్చేసింది, నాకు హిమాలయ పొందాలి కాబట్టి ఏం చేయాలి, ఆటోమేటిక్ గా హిమాలయకి వెళ్ళిపోదాం అనుకున్నాను, నెక్స్ట్ వీక్ వెళ్ళిపోదాం అనుకున్నాను. నేను చెప్పేసాను. అప్పుడు వాళ్ళు కొంచెం కౌన్సిలింగ్ చేసి, నాన్న ఏదైనా కానీ బ్యాలెన్స్ గా వెళ్ళాలి, సంసారంలో నిర్వాణం అనేది మన పద్ధతి, అప్పుడు ఓన్లీ నువ్వు హిమాలయకి వెళ్ళినా అది అచీవ్ చేస్తావో లేదో అని తెలియదు, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే బెస్ట్ అని చెప్పారు. చెప్తే మరి ఓకే, మరి పొద్దునంతా కూడా బిజీ టైం మనం. అప్పటికి ఇంకా నేను గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కూడా జాబ్ లో జాయిన్, అంటే అప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది 2004లో. అయిపోయిన వెంటనే జాబ్ లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్, పొద్దునంతా జాబ్ చేసుకుంటే ఇక నైట్ పూట ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవాలనేసి ఇక నైట్ల్లో కూడా చక్కగా ధ్యానం చేయాలని నాకు ఇంట్రెస్టెడ్ గా ధ్యానం చేస్తాను అనమాట, శ్రద్ధగా. ఎన్ని గంటలు చేసేవారు అలా నైట్ల్లో కూర్చున్నాను. ఫస్ట్ నైట్ల్లో కూర్చోవాలి చైర్ లో, అది దట్స్ ద టార్గెట్. ఎందుకంటే అలా కూర్చుంటూ ఫస్ట్ ఏంటంటే నైట్ల్లో కూర్చుని తర్వాత ధ్యానంలో క్వాలిటీ పెంచుకోవడానికి ఇది ఒక వర్కౌట్ చేసుకుంటే అలా. అయితే ఇప్పుడు మామూలుగా మీరు సాధన చేశారు, మీకు సాధ్యపడింది, ఓకే. కానీ మీకు ఆ అనుభవం తెలుసు, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఏంటి, ఆ రియాక్షన్ ఏంటి అంతా మీకు అర్థమైంది. ఇప్పుడు మా వర్షన్ ఏంటంటే, మామూలుగా 10 రోజులు 11 రోజులకు మించి ఎవరైనా సరే నిద్రపోకుండా ఉంటే రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి, అసలు మనిషి బ్రతకడం కూడా కష్టం అని చెప్పి మాట్లాడుతుంటారు. కొన్ని రీసెర్చ్ల్లో కూడా ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. మరి మీరేం చెప్తారు దానికి? ఎస్ అండి, యాక్చువల్గా అంటే నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి.
6 నుంచి 10 గంటల నిద్ర ఒక్కొక్కరికి శరీరానికి తగ్గట్టు, శరీరానికి వాళ్ళ లైఫ్ స్టైల్ తగ్గట్టు 6 నుంచి 10 గంటల నిద్ర యావరేజ్ గా కావాలని చాలా మందికి. ఎవరో ఎక్సెప్షన్ ఉంటారు. మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు 4.5 hours సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళ న్యాచురోపతి ఉంది, సన్నటి శరీరము, వాళ్ళు ఓన్లీ చక్కటి ఫుడ్ తీసుకుంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్లో కొంతమంది నెల్సన్ మంది ఇలాంటి వాళ్ళు 4.5 hours to 5 hours సరిపోతుంది. మిగతా వాళ్ళకి 6 to 10 hours ఖచ్చితంగా కావాలి. అప్పుడే అంటే ఆ డీప్ స్లీప్ కనీసం అంటే ఒక అరౌండ్ 8 to 12% డీప్ స్లీప్ ఉంటుంది అన్నమాట. 8 to 12% ఉంటుంది, కొన్ని మాక్సిమం 15% ఉంటుంది. అయితే ఆ డీప్ స్లీప్ అనే దానిలోనే చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి లోపల గ్రోత్ హార్మోన్ కానీ, శరీరానికి హీలింగ్ కానీ, రెజ్యునోవేషన్ కానీ, రిస్టోరేషన్, పొద్దునుంచి అలసిపోయిన శరీరం అంతా కూడా కొంచెం శాంతి సేద తీరడం అన్ని జరుగుతాయి అన్నమాట. అయితే ఇవన్నీ కూడా అంటే మరి ఈ ధ్యానం లోపల అంటే నేను ఏం చేశానంటే ఫస్ట్ స్థిర సుఖాసనం అని చెప్తాను అనమాట. అంటే 3 గంటలు కదలకుండా కూర్చోవాలి. అది చాలా ఇంపార్టెంట్ ధ్యానం లోపల. అదొక ఇంపార్టెంట్ స్థితి అని చెప్పేసి జగ్గి వాసుదేవ్ గారు కానీ ఎవరైనా చెప్తారన్నమాట. పతంజలి యోగ సూత్రాలు గురించి అది ఇంపార్టెంట్. 3 గంటలు కదలకుండా కూర్చుంటే ఏమవుతుందంటే మనము ఒక టైంలో నేను వేల సార్లు చేశాను అనమాట. చేయడం వల్ల ఏంటంటే అర్థమైందంటే మన బాడీ కదలకుండా కూర్చున్నప్పుడు అప్పుడు ఏంటి కొంతసేపు తర్వాత అది రిలాక్స్ అవ్వడం అవుతుంది అన్నమాట. శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళ్తుంది అన్నమాట. దానికి కావాల్సిన రిలాక్సేషన్ అది తెచ్చేసుకుంటుంది. దానికి కావాల్సిన విశ్రాంతి స్థితి ఆటోమేటిక్ గా మనం కదలకుండా కూర్చోవడం ప్రాక్టీస్ చేస్తే. అయితే ఆఫ్ కోర్స్ మనం అంతసేపు కూర్చోలేము కాబట్టి ఏం చేయాలంటే మధ్యలో ఎప్పుడైనా లేవాలి అనుకుంటే మధ్యలో కొంచెం ఇబ్బందిగా మీరు అన్నట్టుగా కాళ్ళు కానీ ఏదో ఇబ్బందిగా పట్టేసినట్టు ఏమైనా అనిపిస్తే ఒకసారి లేచి నుంచి ఒక 2 minutes స్లోగా లేచి నుంచి ఆ ధ్యానం యొక్క శాంతిని మనము కాపాడుకుంటూ ఒంటేసారి కంగారుగా లేసి అలాగా స్లోగా లేచి నుంచి ఒక 2 minutes అలా నుంచి స్ట్రెచ్చింగ్ అయిపోతుంది బాడీలో. అలా అలానే కూర్చుని మళ్ళీ స్లోగా కూర్చుని అలా కంటిన్యూ చేస్తుంది. అలా 3 hours కంటిన్యూ చేస్తూ అంటే స్టార్టింగ్ లో అయితే అలా లేవడం ఒక 4-5 సార్లు లేస్తాం 3 గంటలు కాబట్టి కొన్నిసార్లు లేసిన తర్వాత అంటే అలా లేవడం అనేది తక్కువ అయిపోతుంది. మన శరీరం కూడా అలవాటు పడిపోతుంది, డెవలప్ ఇంప్రూవ్ అయిపోతుంది. అలా 3 గంటలు కదలకుండా కూర్చోవడం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తాం ఫస్ట్ చైర్లో కూర్చోవచ్చు, ఇలా నార్మల్ గా కూర్చోవచ్చు. ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, కొంత యంగ్స్టర్స్ ఉన్నారు మోకాలకి ఏం ప్రాబ్లం లేని వాళ్ళు కింద కూర్చొని హ్యాపీగా చేసుకోవచ్చు. అంటే ఎవరి వీలుని బట్టి వాళ్ళు అలా నేను స్టార్టింగ్ లో ఎప్పుడైతే చేస్తానో అప్పుడే అడిగేవాళ్ళు అన్నమాట. నాన్న నైట్ అల్లా కూర్చుంటున్నా మరి శరీరం నొప్పులు ఉండవా అని అడిగారు. అంటే నొప్పులు ఏంటి అంటే నేను యూత్ లో చేశాను కదా. యూత్ లో చేసిన ఎందుకుండవండి, నొప్పులు ఉంటాయి కదా. అంటే అది 20 years అంటే ఏజ్ లో స్టార్ట్ చేశాను కదా 2021 లో. సో నొప్పులు అనేవి అంటే నొప్పులు ఎలా ఉంటాయి అని కూడా నాకు తెలియనటువంటి నా శరీరము, మైండ్, బ్రెయిన్ కూడా నాకేంటే కొన్ని గిఫ్టెడ్ వచ్చాయి అనమాట. నేను 10th year లోపల ఏజ్ ఆఫ్ 10 లో యోగాసనాలు నేర్చుకున్నాను అనమాట. ముందుగానే ఎప్పుడైతే యోగాసనాలు కొన్ని రోజులు చేశానో అప్పటి నుంచి నాకు హెల్త్ అనేది కంప్లీట్ గ్రిప్ లోకి వచ్చేసింది. నాకు పెద్దయ్యాక అసలు ఇంటర్మీడియట్ లో ఫస్ట్ టైం ఒకసారి హెడ్ ఏక్ వచ్చింది అనమాట. అది కూడా ఏంటంటే మా కాలేజ్ లో హాస్టల్లో జాయిన్ అయినప్పుడు అక్కడ ఈవినింగ్ పూట 5 o'clock టీ ఉండే అనమాట. టీ ఉంటే సరే అందరు తాగుతున్నారు కదా, ఓకే ఎక్స్పెరిమెంట్ ఏదైనా కానీ చూద్దాం అనేసి, నాకు ఇంట్లో అలవాటు ఏం లేదు. సరే అనేసి ఒక 6 రోజులు మండే నుంచి సాటర్డే వరకు 6 రోజులు టీ తాగాను రోజు 5 o'clock వీక్ అంతా. తాగిన తర్వాత సండే నాడు కావాలంటే మీరు బయట అవుటింగ్ ఇంటికి వెళ్ళి రావడం, సిటీకి చూసి రావడానికి అలా ఇస్తాను అనమాట. సండే నాడు వెళ్ళిన తర్వాత ఈవినింగ్ 5 o'clock అయిపోయిందా 5:30కి ఆ టైంకి లోపల అడిగాను మా ఫ్రెండ్, నాన్న ఇది బ్రెయిన్ ఏదో అలా ఊగుతున్నట్టుగా నొప్పిగా అనిపిస్తుంది, ఇదేనా హెడ్ ఏక్? అవును ఇదే హెడ్ ఏక్. హెడ్ ఏక్ అంటే తెలియదు నాకు అప్పుడు. ఓకే టీ తాగి అంటే టీకి అలవాటు అయిపోయింది. ఒకటేసారి మనం ఆపేసరికి కొత్త హెడ్ ఏక్స్ తెచ్చుకోవడం ఎందుకు అనేసి అప్పుడు టీ కూడా ఆపేసారు అనమాట. సో తెలియని హెడ్ ఏక్స్ మనం తెలుసుకోవడం ఎందుకు, టీ తాగడం ఎందుకు అనేసి, ఇంత అడిక్షన్ ఎలా ఉంటుందన్నమాట అనేసి ఎందుకు అనిపించలేదు. ఆ రోజు నుంచి టీ మానేసాను. ఇంకా అంటే ఆ తాగిందే 6 రోజులు జీవితంలో. తర్వాత హెడ్ ఏక్ చూసాకి ఇంత అవసరం అనేసి అది కూడా మానేశాను. సో ఆ విధంగా నాకు తర్వాత నుంచి కూడా ఎప్పటికీ హెడ్ ఏక్స్ ఏం లేవు. అంటే అలానే శరీరం లోపల నొప్పులు కూడా ఏం లేకుండా అనమాట. స్పెషల్ గా నార్మల్ గా కూడా ఏం నొప్పులు ఏం లేకుండా, రాకముందు కూడా నొప్పులు ఏం లేకుండా, ఇక సాధనలోకి వచ్చాక ఆ సాధన శక్తి కూడా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈ విద్యను నేను 6,000 మందికి నేర్పించాను. 6,000 మందికి రాత్రల్లా కూర్చుని ధ్యానం చేయడం నేర్పించారు. ముఖ్యంగా ఈ 4 సంవత్సరాలు కరోనా దగ్గర నుంచి ఎక్కువ ఫాస్ట్ గా నేర్పించాను. అంతకుముందు నేను 24 మధ్యలోనే అంతకుముందు అంతా నేను 2011 నుంచి, అంటే నేను యాక్చువల్ గా
2004 నుంచి స్టార్ట్ చేశాను కదా ఈ నైటర్లో కూర్చోవడం, ఈ 20 years నుంచి. హ్మ్. అయితే నేను యుఎస్ వెళ్ళి వచ్చాక యుఎస్లో ఒక 3 years జాబ్ చేశాను. తర్వాత ఓకే. 2011 నుంచి వచ్చినప్పటి నుంచి నేర్పిస్తూ ఉండేవాడిని. హుహు. నేర్పిస్తూ ఉండేవాళ్ళు కానీ దగ్గర తెలిసిన వాళ్ళకి కొంతమందికి 10 మందికి మన 20 అనుకునే మందికి వాళ్ళకి, మొత్తం పరిచయం ఉన్న వ్యక్తులకి. అంతా కలిపి ఒక 2011 నుంచి 2020 వరకు హ్మ్. ఒక 100 మందికి నేర్పించుంటాను. ఓకే. కానీ ఈ 2020 నుంచి 2024 ఈ టైంలో మాత్రం ఒక 6,000 మందికి 6,000 ప్లస్ 6 ఓకే. నుంచి 7,000 మందికి నేర్పించాను. హుహుహు. నేర్పించినప్పుడు అందరూ కూడా సక్సెస్ఫుల్గా 90% మెంబర్స్ సక్సెస్ఫుల్గా చేస్తారు అనమాట. ఇందులో ఈ హ్మ్. విద్య నేర్చుకున్నారు. ఓకే. ఇందులో ఏమంటే ముఖ్యంగా ఇది నిద్రపోకుండా అనే ఒక డైరెక్ట్గా మనం అంటే నిద్రపోకుండా అని వస్తుంది కదా. కానీ ఇందులో ఏమైందంటే ఒకసారి సవితా మేడం అని బెంగళూరులో తను మరి నైట్లో కూర్చొని చేస్తుంటే వాళ్ళ కూతురేమో డాక్టర్ అనమాట. హ్మ్. మరి చెప్పేసింది అనమాట, అమ్మ నువ్వు ఎలా చేస్తున్నావు, మరి నిద్రపోకపోతే చాలా ఆ! ప్రాబ్లమ్స్, డాక్టర్స్గా మేము చదువుకున్నామని ప్రాబ్లమ్స్ అవును. వచ్చేస్తాయి కదా, నువ్వు ఆల్రెడీ ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే నేను ఆల్రెడీ ఆవిడ కూడా వాళ్ళ కూతురు కూడా వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి వచ్చింది, ఒక 6 నెలలు అయిపోయింది. ఆహా! 6 నెలల నుంచి చేస్తున్నావు అదేంటమ్మా అసలు అని అంటే, హ్మ్. 6 నెలల నుంచి చేస్తాను బాగానే ఉందమ్మా, నాకు హెల్త్ అన్ని కూడా బాగానే ఉన్నాయమ్మా చేస్తాను అంటే, లేదమ్మా అసలు అని ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నాం, డాక్టర్గా నాకు తెలుసు కదా ఇలా చేయకూడదు అవును. అంటే. అవును. వాళ్ళ అల్లుడు ఉన్నాడు అనమాట. వాళ్ళ హ్మ్. అల్లుడు ఉండి సరే ఈ మధ్యలో మనకు సామ్సంగ్ వాచ్ ఉందాం వాళ్ళ దగ్గర, హ్మ్. ఇలా ఎనీ డిజిటల్ వాచ్ ఇది ఉంది కదా, దీని లోపల మేడం కూర్చుంటున్నారు కదా, ఆవిడ కూర్చున్నప్పుడు నిద్ర అసలు కూర్చుని నైట్లో ధ్యానంలో కూర్చుంటున్నారు కానీ నిద్ర వస్తున్నట్టుగా మనం హార్ట్ రేట్ని బట్టి చెక్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. సో ఆ నిద్ర అనేది వస్తుందా లేదా, శరీరం రిలాక్స్ అవుతుందా లేదా చెక్ చేద్దాము అని చెప్పి మేడంకి, హ్మ్. వాళ్ళ కూతురికి, వాళ్ళ అల్లుడికి, వాళ్ళ ఆయనకి నలుగురికి హ్మ్. 4 వాచ్లు పెట్టేసి చెక్ చేస్తే హ్మ్. మేడంకి ఎప్పుడు కూడా 97% స్లీప్ ఎఫిషియన్సీ వచ్చేది. ఆహా! 95-97%. మిగతా వాళ్ళందరికీ 80-85% మాత్రం. 85 ఎప్పుడు దాటలేదు. మిగతా నాన్ గుడాకేషాస్ అంటే, హ్మ్. గుడాకేష అంటే మన చెప్పే టెక్నాలజీ. గుడాక అంటే నిద్ర, ఓకే. ఈష అంటే మాస్టరీ అన్నమాట. హుహుహుహు. ఈ టెక్నాలజీ ద్వారా మనము రాత్రుల్లో ఇది ఈశ్వరుడు అంటే శివుడు చేసే సాధన అనమాట. ఆయన రాత్రి పగలు చేస్తుంటాం. హుహుహు. మన మహాశివరాత్రి నాడు అందుకే జాగరణ ఉండడం జాగరణ. అంటే రాత్రిపూటంతా మనము ధ్యానం చేయమని చెప్తున్నాం. హ్మ్. జాగరణ ఎందుకంటే అంటే ఇది ఏమవుతుంటే మన శరీరం నిద్రపోయింది, కూర్చున్నాం, శరీరం కదలకుండా ఉంటే రిలాక్స్ అయిపోతుంది అన్నమాట. హ్మ్. నిద్రపోయినట్టు అంత స్థితిలో అంత రిలాక్స్ అవుతుంది. సో మనసు కూడా మనం ధ్యాన పద్ధతి ద్వారా మనసు శాంతం చేస్తాం. శరీర విశ్రాంతి, ఇప్పుడు కదలకుండా శరీర విశ్రాంతి ఉంది, మనసు కూడా శాంతమైంది. అక్కడ ఏంటి జాగరణ అంటే, జాగరణ దేని పట్ల జాగృతమై ఉండాలన్నమాట. దేని పట్ల అంటే మన ఆత్మ లోపల ఆనందం పట్ల, మన ఓకే. కేవల చైతన్యం పట్ల మనం అవేర్నెస్ తో ఉంటాం అన్నమాట. హుహుహు. అలానే మనం ఏమాత్రం శరీరము కానీ మనసు కానీ కొంచెం ఇబ్బందిగా ఉందంటే మళ్ళీ దాన్ని చూసుకుని మళ్ళీ కొంచెం రిలాక్స్ చేసుకోవాలి. శరీరం కానీ మనసు కానీ రిలాక్స్ చేసుకుని ఆ టెక్నిక్ నేర్పిస్తాం అన్నమాట. ఓకే. కాబట్టి ఇదేంటంటే దీనివల్ల డీప్ స్లీప్ కన్నా డీప్గా వెళ్ళి అక్కడ ఉండడం అని హ్మ్. ఒక థిక్ నాథ్ తాన్ అనే ఒక గ్రాండ్ మాస్టర్ గారు చెప్పారన్నమాట. ఆహా! వియత్నాం థిక్ నాథ్ ధ్యానం అంటే ఇది డీప్ స్లీప్. హ్మ్. ఇది మామూలు ఇక్కడ ఉంటాం రిలాక్సేషన్, డీపెస్ట్ రిలాక్స్, డీప్ స్లీప్ కన్నా ఇంకా డీప్గా వెళ్ళి అక్కడ ఉండడం ధ్యానం అని చెప్పారు. అది హుహు. అలా ఉండడానికి అంటే అవేర్నెస్ కావాలి, మన ఎరుక కావాలి, మనం ఎక్కడ ఉంటున్నామో తెలుసుకుని ఎక్కడ మళ్ళీ ఇంకా డీప్గా వెళ్ళిపోయి అక్కడ లోపలికి వెళ్ళి అక్కడ ఉంచడం అనమాట. మనల్ని మనం మన శరీరాన్ని రిలాక్స్గా ఉంచుకోవడం, హ్మ్. మనసును రిలాక్స్గా ఉంచేందుకు ఆ టెక్నికే ఈ ధ్యాన పద్ధతి అనమాట. ఓకే. కాబట్టి వీటికి ఏంటంటే డీప్ స్లీప్ ఎఫిషియన్సీ పెరిగింది. హ్మ్. అప్పటి నుంచి ఇంకా నేను ఈ 6,000 మందికి కూడా నేర్పించే క్రమం లోపల వాచెస్ కూడా అందరూ కొనుక్కోండి, వాచ్ లోపల మీరు చెక్ చేసుకోనని హ్మ్. చేస్తే అసలు ఎంత నిద్ర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా హ్మ్. వెంటనే వచ్చిన ఒక 3-4 రోజుల్లో వాళ్ళకి ఏంటంటే అందరూ చెప్తారన్నమాట. నిద్ర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా అంటే, అండి మాకు నిద్ర అంటే ఎలా అంటే మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. హ్మ్. ఒక హాఫ్ అన్ అవర్ ఎప్పుడైనా నిద్ర పట్టింది అనుకోండి, చాలా సంతోషపడతానండి. ఒక 2-3 రోజులు నేను బతికేస్తాను అని హ్మ్. ఒక సంతోషపడతాను. అటువంటి నిద్ర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇదొక ఎలా ఉంటదంటే వాళ్ళకి ఈ కోర్స్‌లోకి వచ్చిన వెంటనే మనల్ని కలిసిన వెంటనే మొత్తం జస్ట్ ఒకసారి ఈ వీడియో విన్న వెంటనే కూడా వాళ్ళకి ఆ రోజు నైట్ నుంచి నిద్ర పడడం స్టార్ట్ అవుద్ది కొన్ని ఓకే. రోజులు. ఎందుకంటే ఇది నేను అంత సాధన చేశాను కాబట్టి. ఓహ్! నిద్ర పైన అంత పట్టు తీసుకురావడమే గుడాకేశ అంటే. హుహుహు. అంటే శరీరం నిద్రపోవాలి, మనసు శాంతంగా అయిపోవాలి, హ్మ్. మనసులో ఆలోచన. అప్పటి నుంచి మనం ధ్యానం చేయాలి. అప్పుడు మనం ధ్యానం అంటే ఏంటి? హ్మ్. ఎరుకతో, దేని పట్ల ఎరుక, ఆత్మ లోపల ఆనందం పట్ల, హ్మ్. చైతన్యం పట్ల ఎరుకతో ఉండాలి. అలా అన్నమాట. అయితే ఏంటి కాకపోతే బయట వాళ్ళకి, చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి ఏంటి? మనకు నడుము వాల్చి నిద్రపోయినట్టు కనిపించట్లేదు కదా! అవును. కాబట్టి నిద్రపోవట్లేదేమో అనుకుంటున్నారు. హ్మ్. హ్మ్. కానీ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నేను చేసింది అంటే రిసర్చ్, నేను ఇప్పుడు పీహెచ్‌డీ కూడా చేస్తున్నాను ఓకే. నిద్ర పైన, దీనిపైనే. దీనిపైన. ఓకే, హుహు. డీప్ స్లీప్ ఎలా పెంచాలి అని. హ్మ్. మన ప్రపంచంలో ఇప్పటివరకు ఏ డాక్టర్ కూడా ఆ టెక్నాలజీ కనిపెట్టలేదు. లేదు. ఇప్పుడంటే నేను ఇది ఎంతో మందికి వాళ్ళ డీప్ స్లీప్ టైం డబుల్ అవుతుందన్నమాట. హుహు.
వాచ్ లోపల మీ డీప్ స్లీప్ టైం ఏదైతే ఉందో డైలీ జనరల్ గా ఒక గంటన్నర ఉంటుంది ఎవరికైనా అవును డీప్ స్లీప్ టైం యావరేజ్ గా. అదే ఏజ్ పెరుగుతుంటే అది కూడా తక్కువ అయిపోతుంది. ఏజ్ అంటే ఒక 45 years వాళ్ళకి డీప్ స్లీప్ టైం 45 minutes ఉంటుంది. 65 years ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి అరగంటే ఉంటుంది, అది కూడా ప్రతిరోజు ఉండదు, 2-3 రోజులకు ఒక అరగంట వస్తుంటుంది. క్వాలిటీ మిస్ అవ్వడం, క్వాలిటీ తక్కువ అయిపోతుంది, ఏజ్ పెరుగుతుంటే క్వాలిటీ తక్కువ అయిపోతుంది. నేను ఇదే రీసెర్చ్ అనమాట, అంటే అసలు అందం అంటే ఏంటి అని నేను రీసెర్చ్ అబ్జర్వ్ చేశాను.